శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? నిజంగానే సిస్టమ్ లో ఇవన్నీ ఇప్పుడు చెప్తుంటే కూడా పాయింట్స్ చెప్పుకుంటూ పోతుంటే కూడా ఈ క్రిమినల్స్ విషయంలో కానివ్వండి, క్రైమ్ రేట్ తగ్గాలన్నా కూడా అంతకంటే ముందు వాళ్ళ వెనక ఎవరున్నారు అని అంటే కూడా రాజకీయ అండదండలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుంది. ఆ అండదండల్ని చూసుకునే వీళ్ళు ఈ రకంగా రెచ్చిపోతున్నారు. ఏది సపోర్ట్ లేకపోతే వాళ్ళు బలవుతున్నారు, లేదంటే ఉంటే బాగా డబ్బులున్నా ఏదైనా వీడు హ్యాపీగా వెళ్ళి జైలు వెళ్ళి కూర్చుంటున్నారు తప్ప ఆ విషయంలో యాక్షన్స్ లేవు, అక్కడ న్యాయం గానీ ఏది కూడా వర్తించట్లేదు అలాంటి వాళ్ళకి అని చెప్పేసి కూడా విమర్శలు. సో ఏం చెప్తారు? మీరు ఆ మాటలకి ఏకీభవిస్తున్నారా? డెఫినెట్ గా అండి. ఈ సమాజంలో ఎవరు అవునన్నా కాదన్నా సరే, రాజకీయ నాయకులుగా చాలా మంది ఒప్పుకోలేని నిజాలు ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ లో పొలిటికల్ పవర్ గానీ, మనీ పవర్ గానీ, మజిల్ పవర్ గానీ ఉంటే వాడు ఏదైనా చేయగలుగుతాడు. అంటే చట్టాన్ని మార్చుకోగలుగుతాడు, లేకపోతే ఈ కోర్టు నుంచి పై కోర్టుకి, పై కోర్టు నుంచి పై కోర్టుకి, రాష్ట్రపతి వరకు, రాష్ట్రపతి క్షమాభిక్ష వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. కఠినమైనటువంటి చట్టాలు ఈ డెమోక్రటిక్ కంట్రీలో లేవు. అంటే వేరే దేశాలలో కన్ను కన్ను, కాలు కాలు, చెయ్యికి చెయ్యి అట్లాంటి కఠినమైనటువంటి లేవు. అంత కఠినంగా లేకపోయినా కూడా జస్టిస్ అనేటువంటిది తొందరగా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ కొన్ని లక్షల కేసులు, అంటే ఈ దేశంలో కోర్టులలో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు సామాన్యుడికైతే అసలు వానికి న్యాయం జరిగేసరికల్లా వాడి ఇల్లు ఒళ్ళు అన్ని గుల్లైపోతాయి. వాడు ఈ కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగే దానికంటే ఇంకా ఇది వదిలిపెట్టుకోవడమే ఉత్తమము, నాకు సరే అన్యాయం జరిగితే జరిగిందిలే అని అనుకునేటువంటి స్థితులు ఈ దేశంలో ఉన్నాయి. చాలా వరకు మీరు చూడండి, ఏదైనా పాలిటిక్స్ కి సంబంధించినటువంటి అంశం ఉంది అంటే మధ్యాహ్నం బెంచ్ మీదకి వస్తుంది. ఎంతో మంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాళ్ళ కేసులు పెండింగ్ లో ఉండి మళ్ళా దానికి ఒక కారణం చెప్తారు. తిరిగి వాడే ఒక నిర్ణయానికి వచ్చి రాజీకి వస్తారు. ఇద్దరు కేసు వేసుకున్న ఇద్దరు కూడా రాజీకి వస్తారు అనేటువంటిది కూడా ఒక మాట మాట్లాడుతుంటారు మన న్యాయ వ్యవస్థలో. అట్లా కాకుండా నిజంగా ఈ దేశంలో, ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో కోర్టులు ఏర్పాటు చేసుకోవాలన్నా ఇబ్బంది. ఉన్న న్యాయ వ్యవస్థలో ఈ కోర్టులో ఒక న్యాయం వచ్చిందంటే వాడు కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటే పై కోర్టుకు పోతాడు, పై కోర్టుకు పోతాడు. అట్లా ఈ వెసులుబాట్లు, అంటే ఏ కేసులో వెళ్ళాలి, ఏ కేసులో వెళ్ళకూడదు, ప్రతి కేసులో వెళ్ళాలి, లేదా డబ్బులుంటే అన్ని కేసులలో వెళ్ళొచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు జస్టిస్ ఇన్ డిఫరెంట్ వేస్ టు ద డిఫరెంట్ పీపుల్ అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్. అది ఎవరు అవునన్నా కాదన్నా, ఓ ఎమ్మెల్యే కొడుకు తప్పు చేసిందంటే వాని రాత్రే జైలు దాటిస్తారు, రాత్రే దేశం దాటిస్తారు. వాడి తప్పు వేరే వాళ్ళ మీద నేరం వేస్తారు. మనం చిన్నప్పటి నుంచి సినిమాలలో చూస్తున్నాం, 70 కలర్ సినిమా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. అంటే ఈ డబ్బులు ఉంటే నేరం చేసి కూడా తప్పించుకునేటువంటి వెసులుబాట్లు భారతదేశంలో ఉన్నాయి. అట్లా కాకుండా తప్పు చేయాలంటేనే భయపడే విధంగా గనక ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒక 10 మంది వ్యక్తుల విషయాలలో కనుక ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ కనుక జరిగితే, అంటే న్యాయము అంటే వాస్తవమే జరిగింది, శిక్ష అమలైతే, ఒక 10 మంది వ్యక్తుల విషయంలో కూడా శిక్షలు తొందరగా సత్వరమే అమలైతే దేశం తొందరగా గాడిలో పడుతుంది. నేను రోజు చూస్తున్నానండి, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటది. వెహికల్లో వెళ్తుంటే ముగ్గురు ఏందా అట్లా పోతున్నారని చూస్తే ఆ పిల్లలే మమ్మల్ని చాలా సీరియస్ గా చూస్తున్నారు. వాడికి ముందనన్ను ఉంటది నెంబర్ ప్లేటు, వెనకనన్ను ఉండదు, లేదా వెనక ముందు నెంబర్ ప్లేట్లు సగం కట్ అయి ఉంటాయి. ఇది ఏందో ఈ క్రైమ్ ఆలోచనలు ఏందో, 3, 4 ట్రాఫిక్ ల విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం వీటిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేరస్తులు మాత్రమే అట్లాంటి పనులకు పాల్పడుతున్న వాటిలలో ఎవరు నేరస్తులు ఉన్నారు, ఎందుకు అతను నెంబర్ ప్లేట్ లేకుండా పోతుండు? కొంతమంది ఈ విషయం ఓకే, మీరు అన్న ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటున్నది పక్కన పెడదాం. కానీ ఇంకొకటి ఏంటంటే కూడా, సరే మీరు ఏదైతే మనుషుల్ని బట్టి పర్సన్స్ ని చూసి ఈ రకంగా న్యాయం ఉంటుంది, వ్యవస్థ ఆ రకంగా మారిపోయిందని చెప్పేసి అంటున్నారు. మీ హయాంలో అట్లా లేదని మీరు కాదండి సునీత గారు. ఇప్పుడు దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ సే ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ డిబేట్. నా హయాంలో మీ హయాంలో లేదు.
వ్యవస్థలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు, ఆ వ్యవస్థలో మారిన తీరు, ఆ వ్యవస్థని మార్చే పవర్ ప్రభుత్వాలకు ఉంటాయి. ప్రభుత్వాలు ఎన్నుకుంటారు కాబట్టి ఆ టైంలో మీరేం చేశారనేది ఆబ్వియస్ గా అడుగుతాం. నేను ఒక్కటే చెప్తున్నా, వ్యవస్థలో అవినీతిమయం అయిపోయింది, అవినీతి వ్యక్తులు అయిపోయినరు, అవినీతి వ్యవస్థ తయారైపోయింది, వ్యక్తులలో మార్పు రావాల్సినటువంటి అవసరం. అయితే కంపారిటివ్లీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోల్చుకుని ఉంటే మీరు చెక్ చేసుకోండి. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇప్పుడు చెప్పిన 3 సంఘటనలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ఇంకా 2-3 అవి కాకుండా కూడా ఇన్సిడెంట్లు, రేప్ కేసులు అట్లాంటివి జరిగినాయి. మా ప్రభుత్వ హయాంలో కూడా నేను జరగలేదు అనట్లేదు. బట్ కంపారిటివ్లీ క్రైమ్ ఈ 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వ హయాంలో పాలన గడి తప్పింది. ఎందుకంటే పాలకులే కొట్లాడుకుంటుంటే ప్రజలు కొట్లాడుకోరానండి. అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఇండిసిప్లిన్ గవర్నమెంట్ అయిపోయింది. మా హయాంలో ఇట్లా ఉండదు, మా హయాంలో ఇట్లా లేదు. మా బాస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటి ఇండిసిప్లిన్ గాని సొసైటీలో గాని లేకపోతే మీకు ఎక్కడ కూడా ఇట్లా కనిపించలేదు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా ఇండిసిప్లిన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఇండిసిప్లిన్ అంటే క్యాబినెట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ ఇండిసిప్లిన్ అనేటువంటిది, క్రమశిక్షణ లేనటువంటిది, భద్రత లేనటువంటిది, క్రైమ్ రేట్ ఎక్కువైన పరిస్థితులు తలపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షించుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సొసైటీ. నేను క్షేమంగా ఇంటికి రాగలుగుతా, ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని ఎవరైనా రాగలుగుతా అనేటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు ఉండాలి. ఓకే, ఎస్ వెంకట్ గారు, సో మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారి మాటలను ఏకీభవిస్తారా? ఆ టైంలో కాస్త కంపారిటివ్లీ కాంగ్రెస్ మరీ దారుణంగా ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఏమంటారు? అంటే ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగిన ఇట్లాంటి మర్డర్స్ జరగలేదా, రేపులు జరగలేదా, లేకపోతే ఎంతమంది రౌడీ షీటర్లు లోపల పెట్టారు ఏంటని మనకు తెలుస్తుంది. అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉన్నాయి తప్పితే తగ్గే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేవు. దీని మీద చట్టపరమైన కఠిన చర్యలు అయితే ఉండాల్సిందే. లీగల్ సిస్టంలో ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో, మార్పులు ఉన్నాయో వాటిని తీసుకొస్తే ఇన్స్టెంట్ జస్టిస్ రావాలి. ఎందుకంటే ఇట్లాంటి రౌడీ షీటర్లు ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఇట్లాంటోడు. ఇప్పుడు రియాజ్ అంటోడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయనకి ఎంతమంది కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమందితో కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది రౌడీ షీటర్లు పెంచి పోషించుకుంటున్నారు. వాళ్ళకి డెఫినెట్ గా ఉంటాయి. ఎవరితో సపోర్ట్ లేకుండా వాళ్ళు మాత్రం తిరగలేరు కదా. సపోర్ట్ లేకుండా ఇన్ని కేసులు అయితే ఉండవు కదా. సపోర్ట్ లేకుండా బయట అయితే రాలేరు కదా జైలు నుంచి. డెఫినెట్ గా ఎవరో ఒకరు కనెక్టెడ్ ఉండుంటారు, ఆ కనెక్టివిటీస్ ఉండుంటాయి. ఇలాంటి వాళ్ళ డెఫినెట్ గా ఒక పెద్ద సమస్య. రెండవది ఏంటంటే ఇన్స్టంట్ జస్టిస్ కావాలి, ఇలాంటి చట్టాలు కూడా రావాలి అన్నప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు పవర్ లో, మీరు అనుకుంటే చిటికెల్లో పని. కానీ ఎందుకు మరి డెఫినెట్ గా వస్తున్నాయి ఇప్పుడు సంస్కరణలు వస్తా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మనకు తెలుసు కదా, కొన్ని సిఆర్పిసిలు కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇలాంటి వాటి మీద కూడా కఠినంగా డెఫినెట్ గా చట్టాలు వచ్చినప్పుడు రేపొద్దున రేపులు కానీ, మర్డర్లు కానీ, లేకపోతే మానభంగాలు ఇట్లాంటి ఏం జరగవు ఇక. ఎందుకంటే ఇవి అట్లాంటి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులతోటో లేకపోతే వ్యవస్థ లోపాలు ఉపయోగించుకోనో లేకపోతే రకరకాల రాజకీయ నాయకులను ఉపయోగించుకొని జైలుకి పోతున్నారు, బయటకు వస్తున్నారు, అదే పని చేస్తూ ఉన్నారు, అదే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అది జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఏదో ఒక ప్రయత్నం జరగాలి, అది రావాలి, చట్టాలు రావాల్సిందే. మీరు సునీత గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యోగి గారు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో యోగి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అంతకుముందు ఎంతమంది రౌడీ షీటర్లు ఉండే, ఎంతమంది విద్రోహులు ఉండే, విద్రోహ శక్తులు ఉండే, ఎంతమంది మరి ఎప్పుడు చూసినా కూడా మర్డర్లు, రేపులు అవి ఇవి జరిగేవి. ఇప్పుడేం జరుగుతున్నాయి? ఎక్కడన్నా కనపడుతున్నాయి? ఎప్పుడేమన్నా? మొత్తం కూడా టోటల్ గా ఏరిపారేశారు. అంటే ఆ సిస్టమ్ రావాలా, అంటే ఆ సిస్టమ్ తీసుకురావాలంటే ఆ ధైర్యం కూడా ఉండాలి. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటే నిన్న జరిగిన సంఘటన డెఫినెట్ గా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన యోగి ప్రభుత్వంలో సరే అక్కడ వాళ్ళ రాష్ట్రంలో అదే కంట్రోల్ చేస్తున్నారని అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అన్నిట్లా లేవు. చూడండి మీరు, అంటే అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో హైయెస్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రౌడీ షీటర్లు కానీ, క్రిమినల్స్ కానీ ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ఉండేవాళ్ళు అంతకుముందు. కానీ ఇప్పుడు కనపడుతున్నారా? ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మొత్తం టోటల్ గా ఏర్పారేశారు. సో ఏమైతుంది అంటే సమాజంలో వాళ్ళ అవసరం ఉండదు కదా. రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారో భూములు ఆక్రమించడం, లేకపోతే చంపటం, రేపులు చేయటం, మర్డర్లు చేయటం, ఇదే పనిగా వాళ్ళకి. అందుకని దానికి ఎందుకు రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయి అక్కడ ఉత్తరప్రదేశ్ లో. సంవత్సరాలు కొద్దిగా రాజకీయ నాయకులు అండగా ఉన్నారు, అది చేసుకుంటూ పోతా ఉన్నారు. తర్వాత బుల్డోజ్ చూశారు కదా, మన ఏదైతే ఆక్రమించారో అవన్నీ కూడా కూలగొట్టి మరి బాధ్యులకు ఇప్పించిన సందర్భాలు.
సో అలాంటిది ఒక భయం అంటూ రావాలి పోలీస్ వ్యవస్థలో కానీ లేకపోతే లీగల్ సిస్టంలో కానీ కొంత మార్పులు అయితే వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉండవు. రేపొద్దున అందరూ ఇప్పుడు రౌడీ షీటర్లు కానీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు క్రిమినల్స్ కానీ వీళ్ళంతా ఎవరండి నాకు అర్థం కాదు. ఎవరు అంటే పెంచి పోషించితేనే రేపొద్దున మెల్లమెల్లగా ఇగో ఈ లెవెల్కి వస్తా ఉన్నారు. ముందే తుంచి పడేస్తే డెఫినెట్ గా వాళ్ళు అట్లాంటి అదే ఒకవేళ ఫ్యూచర్ లో బీజేపీ గనక తెలంగాణ రాష్ట్రంలో పవర్ లో ఉంటే మరి మీరు ఎట్లా చేస్తారు? డెఫినెట్ గా నేను చెప్తున్నాను కదా, ఎక్కడైతే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ కాదు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఎక్కడ తక్కువ ఉన్నాయి, చాలా వరకు తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ జరుగుతాయి కానీ నేను జరగవని చెప్పట్లేను. అది డెఫినెట్ గా ఈ రోజు పోలీసు వ్యవస్థలు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి కానీ కఠినమైన చర్యలు ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే ఏం కాదులే మనం ఇట్లా చేసుకుంటూ పోతే రేపొద్దున ఆ లుసుకులు ఉపయోగించి మనం బయటకు వస్తామని అది కాదు కావాల్సింది. కఠినమైన చర్యలు ఉండాలి, ఇలాగే భయపడేటట్టు ఉండాలి తప్పితే రేపొద్దున అలాంటి ప్రభుత్వం అయితే డెఫినెట్గా వస్తుంది, నేను అనుకుంటున్నాను వస్తుందని చెప్పి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఎప్పుడు ఏదో ఒక రేపు కానీ లేకపోతే రేపుతో పాటు మర్డర్ చేయడం చాలా ఎక్కువైపోయినాయి. వాళ్ళందరూ కూడా మళ్ళీ జైలుకి పోతున్నారు, ఉపయోగించుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. ఏం లాభం చెప్పండి? ఏం చేయాలి? వాటి కోసం ఏదో ఒక మార్పులు అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి చేయకుండా ఉండాలి. ఎందుకంటే అంతకుముందు దిశ ఎన్కౌంటర్లో ఎంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున జనాలంతా కూడా సపోర్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళని అని చెప్పి. సో అలాంటి పరిస్థితి నిన్న కూడా వచ్చింది. అంటే పోలీసు వ్యవస్థలో ఉన్న పోలీసులనే చంపేస్తా ఉంటే రేపొద్దున సామాన్య మానవులకు ఏ విధంగా జరుగుతుంది చెప్పండి, న్యాయం జరుగుతుంది? రెండవది ఏంటంటే ఈ మార్పులతో పాటుగా కొంత జైళ్లలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే జైలుకు పోతా ఉన్నారో వాళ్ళని జీవితం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, బయటకు పోయిన తర్వాత ఏ విధంగా ఉండాలి, రేపొద్దున మళ్ళీ ఒకవేళ నేరం చేసినట్టయితే ఏ శిక్ష పడాలి, అట్లాంటివన్నీ కూడా తీసుకొస్తే మాత్రం డెఫినెట్ గా ఇట్లాంటి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నట్టున్నాయి కదా జైల్స్ లో కూడా ఆల్రెడీ ఖైదీలకు ఎట్లా ఉండాలి ఏంటి అని ఆల్రెడీ క్లాసెస్ కూడా ఉంటాయి. అది కొంచెం కఠినంగా తీసుకోవాలి, ఎందుకంటే అది సీరియస్ తీసుకోవాలి. కొన్ని లొసుకులు దాంట్లో కూడా ఉన్నాయి, అది ఉపయోగించుకొని మళ్ళీ బయటకు వస్తా ఉన్నారు కదా, బయటకు వచ్చి అదే పని చేస్తా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత దానికి కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు లైఫ్ మొత్తంలో. సో అలాంటి వాటి మీద డెఫినెట్ గా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. జయరామ్ గారు, సో అసలు వ్యవస్థ విషయం గురించి మాట్లాడుకుంటే సరే, ఏదైతే ఎన్కౌంటర్ మొన్న జరిగిన విషయానికి సంబంధించి ప్రజలందరూ స్వాగతించారు. ఇలాంటి జస్టిస్ అన్ని విషయాల్లో కూడా ఉండాలి, పోలీస్ వ్యవస్థ అన్ని విషయాలు ఇదే రకంగా ఉండాలని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. మనుషుల్ని బట్టి ఈ రకంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు మనకు కనిపిస్తున్నాయి. కానీ మనుషుల్ని బట్టి చేస్తున్నారంటే కూడా మనుషులు వెనక ఎవరున్నారు అని అంటే అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి ఎట్ ద ఎండ్ మనకు కనిపించేది రాజకీయ నాయకులే. అండ్ ఈ రాజకీయ ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే చేస్తున్నాయి రాజకీయ నాయకుల్ని కూడా టికెట్లు ఇచ్చే టైంలో కూడా క్రిమినల్ రికార్డు ఉందా ఏంటి అలాంటివన్నీ కూడా చూసి టికెట్ ఇస్తే బాగుండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఈవెన్ అన్ని పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఏంటి అవునేనా? స్మాల్ అబ్జర్వేషన్, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు నేను ఎంకన్నకి సూటిగా ఒకటే ప్రశ్న చెప్పండి, దీని మీద డిస్కషన్ కాదు కానీ ఇట్స్ అ ఫ్రెండ్లీ విషయం. వాడు రియాజ్ కాబట్టి బీజేపీ వాడిని ఎన్కౌంటర్ చేయాలి, మన నరసింహారావు గారిని డెఫినెట్ గా చేయాలి. డెఫినెట్ గా చేయాలన్నా నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ బైట్ లోనే చెప్పిన ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరమా అంటున్నా. నేను కులాల గురించి మాట్లాడలే, మతాల గురించి మాట్లాడలే. అలాంటి వాళ్ళు అవసరం లేదు. బీజేపీ ఆఫీస్ లో బాధితులు మన బెడ్ మీద ఉన్నారు. బీజేపీ ఆఫీస్ కు మీ బండి సంజయ్ గారి ఫోన్ లో ఇక్కడ గవర్నమెంట్ ఎవరున్నారే అది అడగండి. ప్రభుత్వం ఎవరున్నారు? ఏ ప్రభుత్వం చూసుకోవాలి? ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం వచ్చి అరెస్ట్ చేసి తీసుకోపోరు కదా. వాళ్ళు ఏమైనా విద్రోహ శక్తులు అయితే డెఫినెట్ గా చేస్తారు వాళ్ళు. లేకపోతే రేపొద్దున పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్ట్ వాళ్ళు వస్తే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆయన ఒక కేంద్ర మంత్రి, ఆయన పోలీసులకు ఒక ఆర్డర్ ఇస్తే పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు. మీరు చెప్తారు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కన్నా తక్కువ ముందు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేసులు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటారు. తీసుకోకపోతే నిజంగా సంఘ విద్రోహ శక్తులు అయితేనో లేకపోతే టెర్రరిస్టులు అయితేనో వాళ్ళని పట్టుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేకున్నా కూడా, అనుమతి లేకున్నా కూడా. నరసింహారావు అంటాడు నన్ను కూడా బెదిరియడం కోసం, సతీష్ గారు నరసింహారావు వాళ్ళు నన్ను కూడా బెదిరియడం కోసం చాలా డ్రామాలు చేసిండ్రు. మళ్ళీ నా బ్యాక్గ్రౌండ్, నేను నిత్యం పోలీసు వాళ్ళతోనే ఉంటాను, నేను పోలీసు వ్యవస్థతోనే పనిచేస్తాను, నేను ప్రజలతోనే ఉంటాను, ప్రభుత్వంతోనే ఉంటాను అనేసరికి ఒక అడుగు వెనకేసేసి రకరకాలుగా డాన్స్ వేయడం మొదలు పెట్టించాను.
సరే ఈ విషయం పక్కన పెట్టేద్దాం. కానీ మనం నిజంగా మాట్లాడాల్సిన విషయం ఇప్పుడు ఇది నరసింహారావు లేకపోతే ప్రమోద్ విషయం కాదు. ఇక్కడ వ్యవస్థలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే పోలీసులలో ప్రమోద్ అనే ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన కానిస్టేబుల్, ఆయనను పంపించేటప్పుడు పై ఆఫీసర్లు ఒకసారి ఆలోచించాలి. అంటే ఒక కరడుగట్టిన నేరస్తుని మనం పంపించేటప్పుడు ఇంకొక 4 కానిస్టేబుల్ ఉండాలి, ఒక వెహికల్, ఒక కారు ఉండాలి. ఇన్నోవాలు ఇచ్చింది ప్రభుత్వం, కారు ఉండాలి, వాడిని పికప్ చేసుకోవడానికి వెపన్స్ ఉండాలి, వాడిని అవసరమైతే అప్పుడే షూట్ చేసి పడేయచ్చు. ఈ నాటకాలు చేస్తాడు అప్పుడు ఆ సేఫ్టీ ఉండేది. రెండవది దాంట్లో ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఎవరైతే రౌడీ షీటర్లు కానీ క్రిమినల్ పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయా, కత్తులు ఉన్నాయా, తుపాకీ అట్లాంటివి కూడా చూసుకోవాలి. వాళ్ళ సేఫ్టీ చూసుకోకుండా డైరెక్ట్ గా మోటార్ సైకిల్ మీద తీసుకొస్తే వాడు ఉన్న జేబులో ఉన్న కత్తి తీసి పొడిచిపోయాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన వచ్చేసేమో ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వాళ్ళ సొంత అల్లుని సివిలియన్ పట్టుకొని పోయిండంట ఆయన. ఇది ఎంతవరకు వాస్తవం అన్న విషయం నాకు ఇంకా క్లియర్ గా తెలియదు. సో ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. సివిలియన్ అతను అంటే మధ్యలో కూర్చోబెట్టుకొని కరడగట్టిన నేరస్తుని పట్టుకొస్తుంటే ఆ రోజు అవసరమైతే ఇతను పొడిచిన వాడు ఆయన పడుకుంటుంటారా? అంటే చూడు ఎంత అంటే అతను సపోర్ట్ కావాల్సినప్పుడు సివిలియన్ పట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు పై అధికారులు కనిపిస్తున్నారంటే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరండి? ఒకసారి ఆలోచించండి. సిపి గారు ఆలోచించాలి, హోమ్ మినిస్టర్ గా ఉన్న సీఎం గారు ఆలోచించాలి, ఈ రోజు డీజీపీ గారు ఆలోచించాలి. మనం ప్రకటనలు చేయడమే కాదు, నాణ్యమైన వ్యవస్థలో ఉన్న దాన్ని మన దగ్గర పనిచేసిన సబార్డినేట్స్ ఉపయోగించే విధంగా మీరు ప్రయత్నాలు జరగాలి. లోపాలు కనిపిస్తున్నాయి కదా, క్లియర్ గా లోపం కనిపిస్తుంది. ఈ రోజు కనుక అది ఒక టీం వర్క్ చేయాల్సిన పని ఒక్కడి నెత్తి మీద పెడితే ఈ రోజు ఆ ఒక్కడు బలైపోయింది కదా, ఆ కుటుంబానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆ బిడ్డలకు భార్యకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ₹1 సరిపోతాయా? న్యాయంగా చెప్పండి. ఈ రోజు మనకున్న ఆనవాయితీ, తెలంగాణకున్న ఆనవాయితీ, ఏ కుటుంబం ప్రజల కోసం చనిపోయిన కుటుంబం అంటే ఆ రోజు నల్గొండలో చనిపోయిన, మిలిటరీలో చనిపోయిన కుటుంబం కావచ్చు, లేకపోతే అనేక సందర్భాల లోపల గెలిచిన సానియా మిర్జా గెలిచినప్పుడు కానీ మనం ఎప్పుడు 5 కోట్లకు తగ్గకుండా ఇచ్చినాం, వాళ్ళకు భూమి ఇచ్చినాము, ఆ వ్యవహారానికి సంబంధించిన ఆస్తులు ఇచ్చాము, ఆ బిడ్డలు అడాప్ట్ చేసుకున్నాం. కానీ ప్రమోద విషయానికి రాగానే ₹1 ఇవ్వడం ఏంది, ఇస్తా అని చెప్పడం ఏంది? 5 కోట్లు ఇప్పటికైనా దయచేసి సీఎం రేవంత్ రెడ్డి నీకు నిజంగా కనుక ఒక కట్టసి ఉన్నట్టయితే చలో 5 కోట్లు ప్రకటించాలి. దీనికి 5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని బాధ్యత తీసుకొని ప్రభుత్వంలో పనిచేసే పోలీసులు కావచ్చు, ఏ అధికారి కావచ్చు, చిన్న ఎంప్లాయీ కనుక అనుకోని విధంగా ప్రజల కోసం చనిపోయినప్పుడు ఆ బాధ్యత ప్రజలదంటే ప్రభుత్వానిదే. ఓకే అండి, గుర్తుపెట్టుకోవాలి. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కామెంట్స్. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు చిందరవందరగా, అస్తవ్యస్తంగా, చికాకు పరాకు ఆర్థిక ఇబ్బందులతోని, దాంతో పాటు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనటువంటి పరిస్థితి. మళ్ళీ అంటే మనం చూసినాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మనం చూసినాం ఆ బరాతు, ఆ కత్తులు, ఆ కటార్లు, అంటే ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది ప్రభుత్వం, ఎవరిని ఉత్సాహపరుస్తుంది, ఎవరిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లుంటది అనేటువంటి ఆనవాళ్ళు, అంటే పాత గుర్తులు మర్చిపోయినటువంటి ప్రజలకి మళ్ళొకసారి గుర్తు చేసే విధంగా వాళ్ళ జులూస్లు గాని, లేదా వాళ్ళు వెళ్ళేటువంటి తీరు గాని అవన్నీ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ప్రజల భద్రత, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మరి అన్ని మంత్రిత్వ శాఖలు 5వ 6వ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. ఆ హోంమంత్రి రోజు కొట్లాడుకునేటువంటి, రోజు ఆయన మీద యుద్ధం ప్రకటించేటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. ఎవరికైనా ఒకరికి అప్పచెప్తే ఆ బాధ్యత సవివరంగా నిర్వర్తిస్తారు. అన్ని తానై వ్యవహరించడం కంటే ఉన్నవి పంచి పవర్ డీసెంట్రలైజ్ చేస్తే కొంత బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి ఆస్కారం ఉంటది. ఇట్లాంటి సమస్యలు తలెత్తని పరిస్థితి అయితే ఉంటది. ఏమైనా ఇది ఈ కథ సుఖాంతమైందని చెప్పుకోవాలి. ఓకే, వెంకటరెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్. ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా సునీత గారు మీ ద్వారా, ఛానల్ ద్వారా. ఇప్పుడు మొన్న ప్రమోద్ హత్య తర్వాత ఆయనకు పాపం
పొడిచిన తర్వాత గిల్లెలు కొట్టుకుంటున్నాడు, జీవితం కోసం కొట్టుకుంటుంటే చాలా మంది సమాజంలో అక్కడ దారిలో పోయేటోళ్ళు సెల్ఫీలు తీయడం, ఫోటోలు తీసుకోవటం, దేనికోసం ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఎవరైనా మర్డర్ జరిగినా లేకపోతే రేపొద్దున కారు యాక్సిడెంట్ జరిగినా ఏమైనా ప్రాణాలు కోల్పోతున్నప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా పోలీస్కు కాల్ చేయడం కానీ లేకపోతే అంబులెన్స్ కాల్ చేయడం కానీ హాస్పిటల్ కాల్ చేయడం లేకపోతే షిఫ్ట్ చేయడం కానీ అట్లాంటివి చూసుకోవాలి. ఎందుకంటే బ్లీడింగ్ వల్ల కత్తిపోట్ల వల్ల ఏమైతుంది బ్లీడింగ్ అవుతుంది, హైపోటెన్షన్, తర్వాత చనిపోతారు. సో అలాంటి వాళ్ళది సెల్ఫీలు కాదు ఇంపార్టెంట్, వాళ్ళ జీవితం కోల్పోతా ఉన్నాడు, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆ సెల్ఫీలు దేనికోసం వ్యూస్ పెంచుకోవడమా ఇన్స్టాగ్రామ్ లో కానీ అట్లాంటివి ఆలోచించకూడదు. ఇప్పటికైనా కూడా ఏంటంటే రెండో డౌట్ కూడా ఉంది సమాజంలో. రేపొద్దున షిఫ్ట్ చేసినా లేకపోతే కాల్ చేసినా పోలీసు వాళ్ళు కానీ అంబులెన్స్ కానీ నేను చేసినప్పుడు ఏమైతే అంటే విట్నెస్ గా తీసుకోవటము లేకపోతే మీరు ఎట్లా చూసారు ఏంటని అట్లాంటి పోలీసు వాళ్ళు అడుగుతారని చెప్పి భయంతోటో వాళ్ళు చాలా మంది వెనకడుగు వేస్తా ఉన్నారు. అది దాని మీద అవేర్నెస్ తీసుకురావాలి. పోలీసు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఎస్ మీకేం కాదు, డెఫినెట్ గా మీరు కాల్ చేయొచ్చు, మీకు కాల్ చేసి ఇమ్మీడియట్ షిఫ్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అంబులెన్స్ కాల్ చేయొచ్చు, మీరు డెఫినెట్ గా ఒకరిని రక్షించే అవకాశాలు ఉంటాయి. అవసరం వస్తే మీకు సిపిఆర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఏమైనా తెలిస్తే అది కూడా చేసి మీరు బతికించవచ్చు హాస్పిటల్కి వెళ్ళేదాకా. ఈ మెసేజ్ పోలీసు వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది, సమాజంలో కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే కానీ రేపొద్దున వీళ్ళని ఎందుకంటే వాళ్ళు ఇమ్మీడియట్ షిఫ్ట్ చేస్తే బతికే అవకాశాలు ఉంటాయి, కానీ ఎవరు పట్టించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది గ్రహించాలి, ఇది కొద్దిగా తీసుకొని ఇమ్మీడియట్ గా మీరు అందరూ ఆలోచించాల్సిందిగా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో